పాలన చేతకాక సమస్యలు పరిష్కరించడం చేతకాక కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణ ప్రతిష్ట పెంచితే రేవంత్ పరువు తీస్తున్నాడు. రేవంత్ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలోనే రేవంత్ ఆగడాలను ఎదుర్కొంటాం. తెలంగాణ ప్రజలే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ప్రభుత్వాన్ని నడిపే చేతగాని ఒక అసమర్థ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి చౌకబారు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా దురదృష్టకరం. కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లకు ఆఖరి లబ్ధిదారులం మేమే. మా డోర్నకల్, మహబూబాద్, అటు కోదాడ, సూర్యాపేట వరకు ఎప్పుడో 2003లో ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చి మళ్ళీ మధ్యలో అసలు రాకుండా ఉన్న నీళ్లను కేసీఆర్ గారి పుణ్యమాని మేము చూడగలిగినాం, పంటలు పండించుకోగలిగినాం. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు 2014 కంటే ముందు వ్యవసాయం సాగుకు యోగ్యంగా ఉన్న భూములు ఎన్ని లక్షల ఎకరాలు, ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలు పెరిగింది? ఆ రోజున్న దిగుబడి ఎంత, ఈ రోజు వచ్చిన దిగుబడి ఎంత? ఎందుకు పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలతో పోటీపడి వాళ్ళను అధిగమించే స్థాయికి పోయింది అని అంటే, నీలాంటి పగటి కళలు కానీ డ్రామాలు చేస్తే కాలేదు. కష్టపడి ఒక అద్భుతాన్ని రివర్స్లో, ఎందుకంటే కాళేశ్వరం ఎక్కడుంది, ఎక్కడ నిర్మాణం అయింది, ఎక్కడి నుంచి ఎట్లా నీళ్లు ఎత్తిపోసిరు, దానివల్ల ఎంత లబ్ధి జరిగిందో మేము స్వయంగా చూసిన వాళ్ళం. కాబట్టి మరి ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. నువ్వేదో కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చి ఆయనను కూడా పిలిస్తే నీ ఈగో సంతృప్తి చెందుతుందేమో కానీ తప్పకుండా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ రైతాంగం మాత్రం నీ మీద తిరగబడుతుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈ ఫార్ములా రేస్లో కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ని విశ్వవ్యాప్తం చేస్తే మీరు కేసీఆర్ గారిని ఏసీబీ పిలిచింది, అందరు పిలిచిండ్రు. ఎక్కడైనా అది తప్పు, అది సరి అయింది కాదు, దానికి పెట్టకుండా ఉండాల్సింది అని ఎవరైనా చెప్పారా? ఇవాళ మీరు చేస్తున్న అందాల పోటీలు ఏందండి? ఎందుకు ఈ తెలంగాణ పరువు తీస్తున్నారో నిజంగా చాలా బాధాకరం. ఇంత అందాల పోటీలు నిర్వహిస్తే మీరు చేసేదేంటి? కేసీఆర్ కట్టించిన సెక్రటరియట్ మీకు కావాలి, కేసీఆర్ కట్టించిన యాదాద్రి మీకు కావాల్సి వచ్చింది, కేసీఆర్ కట్టించిన మీరు చూపించుకుంది అదే కదా, ఇంకేం లేవు కదా మీకు. ఇంకా సిగ్గనిపించట్లేదా? అమ్మ లెక్కలు అడుగుతున్నారు. మా భర్తల కష్టార్జితం మేము తినకుండా, మా పిల్లలకు పెట్టకుండా దాచుకున్న డబ్బులకు మీరు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. మా ఉసురు తప్పకుండా మీకు తాకుతుందని చెప్తా ఉన్నారు. మీకు బుద్ధి రాలేదా? వాళ్ళ కాళ్ళు కడిగిచ్చి నెత్తిన చల్లుకుంటున్నారు మీరు దేవతల్లాగా. సిగ్గనిపించట్లేదా మీకు? ఎందుకు ఈ తెలంగాణ పరువును ఇంతగానం దిగజారుస్తున్నారు? మళ్ళీ సిగ్గు లేకుండా మహిళా మంత్రులు మాట్లాడుతున్నారు. ఎవరో ఈవెంట్ వాళ్ళు కడిగినరు, వాళ్ళు తెలంగాణలో పుట్టినోళ్ళు కాదా? వాళ్ళు మహిళలు కాదా? మీలాగా నెత్తిన బుట్టలు పెట్టుకొని డ్రామాలు చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళకి మీరు చెప్తే మాత్రమే చేసిరు. వాళ్ళకేం ప్రేమలు ఉంటాయి? అక్కడ నల్లమల్లలో పోయి 29 మందికి 1,88,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చి దానికి 12 మంది మంత్రులు, 3 హెలికాప్టర్లు. సిగ్గనిపించట్లేదా అండి మీకు? పరిపాలన అంటే నీ సొంత ఊరికి ఒక చిన్న గుడి కట్టడానికి పోతే 12 మంది మంత్రుల పరిపాలన గాలికి వదిలేసి మరి ప్రజల సొమ్ముతోని మీరు జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు గిరిజనులకు ఇచ్చిన సొమ్ము 1,88,00,000, 29 కుటుంబాలకు 6 లక్షల చొప్పున. కానీ మీరు ఖర్చు పెట్టింది 5 కోట్లు, 3 హెలికాప్టర్లు, 12 మంది మంత్రులు, ఇంతమంది ప్రజానీకం. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిండ్రు. మీ తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ భయపడరు. తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. దీన్ని బ్రహ్మాండంగా ఎదుర్కొంటున్నాం. నువ్వు అన్నీ చేసినవన్నీ తప్పుడు అని ఇప్పటికే తేలిపోయింది. ఇది అంతకంటే ఎక్కువ తప్పు అని కాళేశ్వరం ద్వారా నీళ్లు పొంది పంటలు పండించుకొని గొప్పగా బతికిన రైతులు రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి సర్కార్కు సరైన రీతిలో బుద్ధి చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.